ओ- ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. తర్వాత మనం ఎక్కడున్నామంటే రెండవ శ్లోకం 21వ అధ్యాయం 21వ రెండవ అధ్యాయం 21వ శ్లోకంలో ఉన్నాం భగవద్గీత. ఆ శ్లోకం ఏదంటే వేదా వినాశనం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఎవడైతే యహ వేద వేద అంటే యహ విజానాతి దేన్ని ఆ, ఏనం ఆత్మానం యహ ఏనం ఆత్మానం అజం అవ్యయం అవినాశనం వేత్తి సహ కథం కథం స పురుష కం ఘాతయతి హంతికం. ఎవరిని చంపుతాడు ఏమిటి అంటే కర్తృత్వ భోక్తృత్వాలు జీవుడికి లేదు అనేటువంటిది సిద్ధాంతం ఇక్కడ చెప్తున్నారు అనమాట. తర్వాత నిన్న ఎక్కడి వరకు వచ్చామంటే విదుష కర్మా సంభవ వచనాత్ యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే తాని అవిదుషో విహితాని ఇది భగవతో నిశ్చయ అవగమ్యతే అంటున్నాడు. అంటే విదుష అంటే ఆత్మజ్ఞానికి, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడికి కర్మ అసంభవ వచనాత్, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడికి కర్మ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వాడికి అహం అనేటువంటిది ఆ సోహంలో కలిసిపోయి ఉంటుంది. అహం హెస్ బికమ్ సోహం. కలిసిపోవడం అంటే మర్జీ అయినట్టు అని కూడా కాదు. అహం రియలైజెస్ దట్ ఇట్ ఈస్ నాట్ అహం అండ్ దెన్ ఇట్ ఈస్ సోహం. తర్వాత కర్మ అసంభవ వచనాత్, ఎందుకంటే ఆ అహం అనేది ఉన్నంత వరకునే కర్మ, నేను కర్త, నేను ఇది చేస్తున్నాను, నేను భోక్త అనేటువంటి భావన ఉండేది. ఆ అహం అనేటువంటిది వెళ్ళిపోయిన తర్వాత దేర్ ఇస్ నో కర్త, దేర్ ఇస్ నో భోక్త. అందువల్ల కర్మ అసంభవ వచన, కర్మలు జరుగుతూ ఉండొచ్చు. కర్మలు ఆయన చేష్ట మాత్రంగా జరుగుతూ ఉండొచ్చు. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు అని చెప్పబోతున్నాడు. అంటే ఇంద్రియములు మన శరీరంలో ఉన్నటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు వాటిపైన అవి చేసుకుంటూ ఉంటాయి కానీ ఆత్మకు కర్తృత్వం లేదు అని. యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే, ఈ కర్మలు కొన్ని కొన్ని శాస్త్రము విధిస్తామన్న, శాస్త్రం అంటే వేదం విధిస్తున్నది కదా. నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. పంచమహాయజ్ఞాలని ఉన్నాయి. గృహస్థులకందరికి కూడా పంచమహాయజ్ఞాలని ఉన్నాయి. బ్రహ్మచారి అయినటువంటి వాడు ఫలానా ఫలానా పనులు చేయాలి, వానప్రస్థుడు ఫలానా పనులు చేయాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా యాని విహితాని తాని అవిదుషో విహితాని. అవిదుష అంటే జ్ఞాని కాని వానికి, కాని వానికి ఇవన్నీ కూడా విధింపబడ్డాయి అని. ఇది భగవత నిశ్చయ అవగమ్యతే, ఇది భగవంతుని నిశ్చయము, భగవంతుని నిశ్చిత అభిప్రాయము అని అవగమ్యతే. అవగమ్యతే అంటే తెలియబడుతూ ఉంది అని. ఇప్పుడు ఇక్కడి నుంచి చదవాలి మనం. నను విద్యా అపి అవిదుష ఏవ విధీయతే. నను విద్యా అపి అవిదుషः ఏవ విధీయతే. విదిత విద్యస్య పిష్టపేషణవత్ విదిత విద్యస్య పిష్టపేషణవత్ విద్యా విధాన అనర్థక్యాత్ విద్యా విధాన ఆనర్థక్యాత్ తత్ర అవిదుషః కర్మాణి విధీయంతే తత్ర అవిదుషः కర్మాణి విధీయంతే. ఈ విదుషః ఇది విశేషः న ఉపపద్యతే. న విదుషः ఇది విశేషः న ఉపపద్యతే. ఇది ఒక చిన్న పూర్వపక్షం. అంటే ఇది ఒక ప్రశ్న. ఈ కర్మలన్నీ చెప్పిన కర్మలు ఏదైతే వేదం ఏవైతే కర్మలు విధిస్తున్నదో ఆ కర్మలన్నీ కూడా అజ్ఞానికి మాత్రమే. అజ్ఞాని అంటే ఆత్మజ్ఞాని కానివాడు. ఆయనకి మేబీ ఏ గ్రేట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఎట్సెట్రా. బట్ ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి ఇవన్నీ విధిస్తున్నది అని. ఏమిటి ఈ క్వశ్చన్ ఏంటి? నన్ను ఏమండి అని విద్య అపి, విద్య అంటే ఏమిటి ఇక్కడ? ఆత్మ గురించి విద్య, ఆత్మ విద్య అనేది కూడా అవిదుష ఏవ విధీయతే. అవి అవిద్వాంసుడికే కదా. ఎవరన్నా కూడా అది ఆత్మ తెలుసుకో అది ఇది అని చెప్పడం అంతా అవిద్వాంసుడికే కదా. తెలుసుకున్న వాడికి చెప్పాల్సిన పని లేదు కదా అని అంటున్నాడు. తెలుసుకున్న వాడికి పిష్టపేషణవత్, దంచిన దాన్నే దంచడం. పిష్టం, పిష్టం అంటే ఏంటి? పిష్టం అంటే ఇంగ్లీష్ లో పేస్ట్ అంటాం చూడండి. రెండు కాగ్నేట్ వర్డ్స్ ఏనండి. పేషణం, పేషణం అంటే దంచడం. పిష్టం అంటే బాగా దంచి నువ్వుగా చేయబడినటువంటిది. ఆ, అది వెల్లుల్లిని తిలపిష్టములు మెసవి తిన్నని ఒక చోట ఎక్కడో శ్రీనాథుడు అంటాడు. సో వెళ్ళి ఎక్కడో ఏదో దేశానికి ఆయన ఏదో ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సరిగ్గా ఫుడ్ దొరక్క ఆయన ఏదో కోపం చెప్పాడు అనమాట. ఒక చాటుకు చెప్పాడు, వెల్లుల్లిని తిలపిష్టములు మెసవి తిన్నని చెప్పని అంటాడు. ఆ విధంగా తిలపిష్టములు అంటే నువ్వుల ఉండలు.
సో ఆ విధంగా పిష్టం అంటే ఒక దంచినటువంటి పదార్థం. దంచిన దాన్ని మళ్ళీ దంచడం పిష్టపేషణం అంటారు. పిష్టపేషణం అంటే ఏమిటంటే దంచిన దాన్నే మళ్ళీ చర్విత చర్వణము అని కూడా అంటుంటారు. చర్విత చర్వణము అంటే నమిలిన దాన్నే మళ్ళీ నమలడం అని. సో ఆ విధంగా దాని వల్ల అలాగా ఆల్రెడీ జ్ఞాని అయినటువంటి వాడికి చెప్పరు కదా, అజ్ఞానికే కదా ఇది చెప్పేది, కూడా అజ్ఞానికే కదా ఏది ఆత్మను తెలుసుకో అనే చెప్పేటువంటిది కూడా. అని ఇక్కడ ఎక్కడంటే విద్యాభి అవిదుష ఏవ విధీయతే. విద్య అంటే ఆత్మ విద్య కూడా విద్వాంసుడు కానివాడికే చెప్తున్నారు కదా తెలుసుకోమని. ఎక్కడ చెప్తున్నారు? ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. ఆత్మ వారే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని తవ్య 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 అని అంటున్నారు. తవ్య ప్రత్యయం వచ్చినప్పుడు యూ హ్యావ్ టు డూ దట్, యూ హ్యావ్ టు డూ దట్ అని. తవ్య ప్రత్యయం అనేది ఒకటి ఉంది కదా సంస్కృతంలో. గంతవ్యం అంటే పోయి తీరాలి, ఖాదితవ్యం అంటే తిని తీరాలి, పాతవ్యం అంటే తాగి తీరాలి, ఇంకేదో సమదర్తవ్యం దాతవ్యం అంటే ఇచ్చి తీరాలి, గ్రహీతవ్యం తీసుకొని తీరాలి అని. ఆ విధంగా తవ్య ప్రత్యయకు వస్తే తవ్య అంటే ఉమ్, అవశ్యం చేయవలసినటువంటి పని అని. సో ఇక్కడ ఆత్మ వారే ద్రష్టవ్య, ఆత్మ తెలుసుకోదగినటువంటిది. ద్రష్టవ్య అంటే చూడడం అనే ఒక ఆబ్జెక్టివ్ లాగా చూడడం కాదు, తెలుసుకోవాలి అని. శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్య. ఆ తెలుసుకోవడానికి మార్గం ఏంటి? శ్రోతవ్య ఫస్ట్ గురువు దగ్గర శ్రవణం చేయాలి. మంతవ్య ఆ శ్రవణం చేసిన దాన్ని లాజికలీ యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్. గుడ్డిగా నమ్మడం కాదు, ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్ టు వ్యాలిడేట్. అది మననం అంటారు. మననం అనే పదానికి డెఫినేషన్ ఏంటంటే యుక్తిభి అనుచింతనం మననం అన్నారు. యుక్తిభి అంటే లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తో అనుచింతనం, దాన్ని లాజికల్ గా అరే ఈ విధంగా అంటున్నారు కదా అది ఎలా అప్లై అవుతుంది అని మనం అనుచింతనం చేయాలి. అది మననం అన్నారు. యుక్తిభి అనుచింతనం మననం. సో మంతవ్య నిధిధ్యాసితవ్య అంటే దాన్ని మనకు అప్లై చేసుకోవడం అనమాట. వినాలి, లాజికలీ వ్యాలిడేట్ చేసుకోవాలి, మనం అప్లై చేసుకోవాలి. అంటే యూ హావ్ టు వాక్ ది టాక్ అంటాం కదా, అది నిధిధ్యాసనం అంటే వాకింగ్ ది టాక్. సో ఆత్మ అహం బ్రహ్మాస్మి అని చెప్పి అనుకుంటూ ఏదో పిచ్చి పనులన్నీ చేసుకుంటూ ఉండకూడదు కదా. వాడు అన్నిటికీ అతీతంగా ఉండాలి అనమాట. ఆత్మవారి అని ద్రష్టవ్య అని చెప్పి నేను పోయి ఏదో ఒక కమ్యూనల్ దీనిలోనో ఇంకేదో పని పని చేయడం, లేక ఇంకేదో ఏదో సమ్ అదర్ ఆర్గనైజేషన్ లో నేను ఏదో అక్కడ పోయి పొలిటికల్ పార్టీలో హడావుడి చేయకూడదు కదా. సో అది అంటే అది మళ్ళీ జ్ఞాని కర్మ అయితే అది వేరే. అది కానంత వరకు అది మ్, జ్ఞాని కర్మ అయినా కూడా జ్ఞాని కర్మ మళ్ళీ జనకుడు వీళ్ళందరూ కూడా జ్ఞాని కర్మ చేసినటువంటి వాళ్ళే కదా. అంటే అది ఆ ఉపాధి ధర్మం వల్ల. ఉపాధి అంటే ఏమిటి? జనకుడు అనేటువంటి వాడు రాజు, శ్రీరాముడు ఒక రాజు, శ్రీకృష్ణుడు కూడా ఒక రాజు. సో వీళ్ళు ఆ ఉపాధిలో ఉన్నారు కాబట్టి ఆ ఉపాధి ధర్మాన్ని వాళ్ళు నిర్వహించారు అని చెప్పని మనం గుర్తించాలి అక్కడ. సో ఇక్కడ పిష్టపేషణవత్ విద్యా విధాన అనర్థక్య. తెలిసినటువంటి వాడికి చెప్పరు కదా, తెలియనటువంటి వాడికి చెప్పరు కదా. అందువల్ల తత్ర అవిదుష కర్మాణి విధీయంతే నా విదుష ఇది విశేష న ఉపవిద్యతే. అందువల్ల తత్ర అంటే ఇక్కడ అక్కడ అని కాదు, అందువల్ల అని ఈ విధంగా ఉంది కాబట్టి అవిదుష కర్మాణి విధీయంతే అంటే అజ్ఞానికి మాత్రమే కర్మలు విధింపబడుతున్నాయి. నా విదుష విద్వాంసుడికి కాదు. ఇది విశేష అనే విభాగం చేయడము నా ఉపపద్యతే అంటే అది కుదరదు. అంటే విద్వాంసుడైనా కూడా వాడు కూడా కర్మలు చేయాల్సిందే అని ఈయన ఆర్గ్యుమెంట్. బేసిక్ ఆర్గ్యుమెంట్, పూర్వపక్షి యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? కర్మలు తప్పకుండా చేసి తీరాల్సిందే అని ఆయన ఆర్గ్యుమెంట్. శంకరాచార్యుల వారు ఏమంటారు? కర్మల్ని మేము పూర్తిగా నిరాకరించడం లేదండి. అది కర్మల ద్వారా నువ్వు చిత్తశుద్ధి పొందిన తరువాత కర్మలు ఇవన్నీ కూడా వాటంతటవే అవి వెళ్ళిపోతాయి. ఆ ఆత్మ జ్ఞానం వచ్చినటువంటి వాడికి అది కర్మలు విధిగా చేయాల్సినటువంటి పని లేదు. ఒకవేళ చేస్తే చేయొచ్చు, లోక సంగ్రహం కోసం చేస్తే చేయొచ్చు. అది మా సిద్ధాంతం అన్నమాట. తర్వాత సిద్ధాంతి సమాధానం చెప్తున్నాడు. నా అనుష్ఠేయస్య భావాభావ విశేషోపపత్తే. శ్రీనివాస్. అనుష్ఠేయస్య నా భావాభావదోషోపపత్తే. అగ్నిహోత్రాది విద్యర్థ జ్ఞానోత్తర కాలం అగ్నిహోత్రాది విద్యర్థ జ్ఞానోత్తరకాలం. అగ్నిహోత్రాది కర్మ అగ్నిహోత్రాది కర్మ అనేక సాధనోపసంహార పూర్వకం అనుష్ఠేయం. అనేక సంహారపూర్వకం అనుష్ఠేయం. కర్త అహం మమ కర్తవ్యం ఇది ఇత్యేవం. కర్త అహం మమ కర్తవ్యం ఇత్యేవం. ఏవం ప్రకార విజ్ఞానవతః కూడా ఇత్యేవం ప్రకార విజ్ఞానవతః అవిదుషః ఏవం ప్రకార విజ్ఞానవతః అవిదుషః యథా అనుష్ఠేయం భవతి యథా అనుష్ఠేయం భవతి న తు తథా
न तु तथा न जायते इत्यादि न जायते इत्यादि आत्मस्वरूप विध्यर्थ ज्ञानोत्तर काल भावी आत्मस्वरूप विद्यर्थ ज्ञानोत्तर काल भावी किंचित अनुष्ठेयं भवति. किंचित अनुष्ठेयं भवति. పూర్వపక్షి ఏం చెప్పినాడు? అవిదుషః ఏవ కర్మాణి విధీయంతే, అవిద్వాంసుడికి మాత్రమే కర్మలు విధింపబడ్డాయి, జ్ఞానికి కాదు అని చెప్పని అన్నాడు కదా. అది ఉపపద్యతే, అది కుదరదండి, ఇద్దరికి కూడా కర్మ చేయాల్సిందే అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, సిద్ధాంతి ఏమంటున్నాడు? అలా కాదండి. అనుష్ఠేయస్య భావాభావ విశేష ఉపపత్తే. అనుష్ఠేయస్య భావ అభావం. అనుష్ఠేయం అంటే ఏంటి? ఒక అనుష్ఠానం ఉందనుకోండి, పొద్దున్న లేచి సంధ్యావందనం చేస్తాం, ఇంకేదో దేవతార్చన అని చేస్తాం అనుకోండి, అది అనుష్ఠానం. మామూలుగా అందరు అడుగుతుంటారు, మామూలుగా ఏమండి అనుష్ఠానం అయిందా అంటుంటారు. మామూలుగా కొంతమంది ట్రెడిషనల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ గురించి కొనేటప్పుడు అండి పొద్దున్నే పని అనుష్ఠానం అయిందా, డిస్టర్బ్ చేసినానా అంటుంటారు. అనుష్ఠానం అనుష్ఠానం అంటే మనం చేసే ఏదో పొద్దున్నే చేసేటువంటి ఏదో పూజ ఇలాంటివి. అనుష్ఠేయం అంటే అనుష్ఠానము చేయదగినటువంటిది అనుష్ఠేయం. పానము పేయం. పానము అంటే డ్రింక్. పేయము అంటే తాగదగినది అని. తాగవలసింది అని కాదు, తాగదగినది. అనుష్ఠేయం అనుష్ఠానము, అనుష్ఠానము చేయదగినది అనుష్ఠేయం. సో ఇక్కడ అనుష్ఠేయం ఏమన్నా ఉందా అంటే అది అదే విచారం. అనుష్ఠేయం ఉందా లేదా? ఆ వాడేవాడు అజ్ఞాని అయినటువంటి వాడు కర్మ గురించి తెలుసుకుంటాడండి. ఓ యజ్ఞం గురించి తెలుసుకుంటాడు. ఒక గొప్ప పండితుడి దగ్గరికి వెళ్తాడు, ఒక యాజ్ఞికుడి దగ్గరికి వెళ్తాడు, లేకుంటే ఏదో కేరళలో వాళ్ళు ఎవరు గొప్ప యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారట కదా, ఆ యజ్ఞాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆ ప్రొసీజర్ అంతా కనుక్కుంటాడు. ఇది వేది ఇలా తయారు చేయాలి, ఇన్ని ఇటుకలు పెట్టాలి, ఈ షేప్ లో ఉండాలి, ఇంకా తర్వాత ఫలానా ఫలానా సంభారాలన్నీ తెచ్చుకోవాలి, నెయ్యి, పిడకలు, తర్వాత ఆ, ఈ రెండే కాదు అనుకోండి, ఇంకా చాలా చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఆ పెద్ద లిస్ట్ అంతా కూడా సంభారాలన్నీ తెచ్చుకోవాలి, ఋత్విక్కులను పెట్టుకోవాలి, వాళ్ళందరికీ దర్శనంలో సమకూర్చుకోవాలి, చెక్కు బుక్కలు రాయి తీసుకోవాలి. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో అది ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన చేయాల్సినటువంటి పని. ఒక గురువు దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఒక సిద్ధాంతి దగ్గరకో, యజ్ఞాలు చేసేటువంటి సోమయాజుల దగ్గరకో వెళ్ళి, అయ్యా ప్రొసీజర్ చెప్పండి అంటే ఆయన అంతా చెప్తే రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత ఇవన్నీ తెచ్చుకుంటాడు, మళ్ళీ కూర్చుంటాడు, యజ్ఞ దీక్షలో కూర్చుంటాడు. మళ్ళీ యజ్ఞం చేసేటువంటి వాడు, యజ్ఞ యజమాని, తర్వాత యజమాన పత్ని, వాళ్ళిద్దరు కూడా దీక్షలో ఉండాలండి. వాళ్ళు సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉండకూడదు. దీక్ష అంటే ఏంటి? 2 రోజులు ఉపవాసం చేయాలి వాళ్ళు. వయోవ్రతం అంటారు. వయోవ్రతం అంటే పాలు మాత్రమే తాగి దీక్షలో ఉండాలి. తర్వాత మళ్ళీ వాళ్ళు శ్రద్ధగా కూర్చొని అక్కడ పూజ జరిపించాలి. అంతేగాని ఫోన్లు గీన్లు పక్కన పెట్టేసి శ్రద్ధగా దానిపైనే ఫోకస్ చేయాలి. ఇది ఆ పని అంతా ఆయన చేయాల్సిన పని ఉంది. ఎవరు? అవిద్య అవిజ్ఞ ఆత్మ అనాత్మజ్ఞుడు అంటే ఆత్మజ్ఞాని కానివాడు ఓ యజ్ఞము యాగము చేయాల్సిన అంటే ఇంత ఇంత పనులు సంభారాలన్నీ చేకూర్చుకొని ఆయన ఇంత పని చేయాలి. ఆత్మజ్ఞాని ఏంటి? ఆత్మజ్ఞాని అయిన వాడు అహం ఆత్మస్వరూప అని తెలుసుకున్నటువంటి వాడికి చేయాల్సింది ఏమైనా ఉందా? ఇంకా ఏమీ లేదు. చేయొచ్చు, పని చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. పని అనేటువంటిది కర్తవ్యము. తవ్యము అనేటువంటిది అక్కడ లేదు. కర్తవ్యం అనే దానిలో కూడా తవ్యం, తవ్య ప్రతి ఏముంది, చేసి తీరాలి అనేటువంటిది ఏం లేదు. అతను ఆ దీనిలో ఇది ఏమిటి? ఆ గృహస్థ ఆశ్రమంలో ఉన్నాడు అనుకోండి. గృహస్థ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమ కర్మలు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఆశ్రమంలో ఉన్నాడు కాబట్టి, దానికి రెస్పెక్టింగ్ దట్ పర్టికులర్ ఆశ్రమ హీ డస్ ఇట్. లేకుంటే నేను సన్యాసం తీసుకుంటానంటే దాన్ని అన్నింటినీ సన్యసించి అతను వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే హీ హాస్ టు రెస్పెక్ట్ దట్ పర్టికులర్ ఆశ్రమ ట్రెడిషన్ కాబట్టి అది చేస్తున్నాడు అంతే తప్ప అతను చేసి తీరాలి అని ఏం లేదు. సో ఆ విధంగా ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ. అనుష్ఠేయస్య భావ అభావ విశేష ఉపపత్తే. అనుష్ఠేయస్య భావ అంటే అనుష్ఠేయం ఉండడం, అనుష్ఠేయస్య అభావ అంటే అనుష్ఠేయం లేకపోవడం. ఈ రెండేనండి తేడా అంటున్నాడు. ఒకడికేమో అనుష్ఠేయస్య భావ అజ్ఞానికి, జ్ఞానికి అయితే అనుష్ఠేయస్య అభావ. అది అందువల్ల ఈ విశేషం ఉపపత్తి, ఈ విశేషము కుదురుతుంది. ఈ విధంగా విశేషం అంటే విభజించడం, ఈ విధంగా డిస్టింగ్విష్ చేయడం అనేటువంటిది కుదురుతుంది అని. భావాభావ విశేష ఉపపత్తే. అగ్నిహోత్రాది విద్యర్థ జ్ఞానోత్తర కాలం. అగ్నిహోత్రము మొదలైన ఏదో ఏదో నచికేతాగ్ని అనుకోండి, మరొకటి అనుకోండి, వాటిని ఆ అగ్నిహోత్రాది విధి అర్థ. విధి అంటే ఏ విధంగా విధించినారు, అది అంటే ఏ విధంగా ప్రొసీజర్. విధి అంటే ప్రొసీజర్. దాని యొక్క అర్థ జ్ఞాన ఉత్తర కాలం. ఆ ప్రొసీజర్ అంతటిని కూడా, అర్థాన్నంతటిని కూడా తెలుసుకున్న తర్వాత ఫలానా ఫలానా చేయాలి, దర్బలు ఈ విధంగా ఉండాలి, ఇంకొక ఈ విధంగానే ఫలానా నెయ్యే తీసుకురావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ జ్ఞానోత్తర కాలం
అగ్నిహోత్రాది కర్మ ఏదైతే కర్మ ఉన్నదో అది అనేక సాధన ఉపసంహార పూర్వకం అనుష్ఠేయం. అనేకమైనటువంటి సాధనాలన్నింటినీ కూడా సమకూర్చుకోవాలి. ఉపసంహారం అంటే సమకూర్చుకోవడం, అన్నింటినీ ఒక చోటికి పోగు చేసుకోవడం అనమాట. ఉపసంహారం అంటే సంపాదించడం, ఒక చోటి అన్ని పోగు చేసుకొని ఒక చోట తీసుకోవడం అనమాట. అవన్నీ ఉండి అప్పుడు అనుష్ఠేయం, దాన్ని అనుష్ఠానం చేయాలన్నమాట. ఏమిటి, అవి ఏ ఉద్దేశంతో చేస్తాడు, ఎలాంటి భావనతో చేస్తాడు? కర్తాహం మమ కర్తవ్యం ఇత్యేవం ప్రకార విజ్ఞానవత అవిదుష యథా అనుష్ఠేయం భవతి. ఆయన ఏ విధంగా అయితే నేను కర్త, నేను ఈ విధంగా చేస్తాను అని ఏ విధంగా అయితే ఇత్యేవం ప్రకార విజ్ఞానవత, ఇది అలాంటి జ్ఞానముతో, అలాంటి బుద్ధితో అవిదుష యథా అనుష్ఠేయం భవతి, అవిద్వాంసుడైన వాడు ఎలాగైతే చేస్తాడో అలాగా విద్వాంసుడికి ఉండదు అని. నతు తథా నజాయతే ఇత్యాది. నతు తథా ఆత్మజ్ఞానికైతే అలా లేదు. ఎవడు ఈ ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? నతు తథా నజాయతే ఇత్యాది ఆత్మస్వరూప విద్యర్థ జ్ఞానోత్తర కాలభావి. అంటే ఏంటి? నజాయతే ఇత్యాది, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన్ శృతి చదివాం కదా ఇది వరకు. 14-15 శ్లోకంలోనే ఎక్కడో చదివాం. సో అది ఇత్యాది ఆత్మస్వరూప విద్యర్థ జ్ఞానోత్తరం. ఆత్మస్వరూపం అనేటువంటిది కూడా ఒక విధే. విధి అంటే చెప్పబడింది, ఆత్మను తెలుసుకో తెలుసుకో అని చెప్పబడింది కదా. సో అది ఆత్మస్వరూపాన్ని బోధించే వాక్యాన్ని అర్థము చేసుకున్న తర్వాత అని ఆత్మస్వరూప విధి అర్థ జ్ఞానోత్తర కాలం. ఆ అర్థ జ్ఞానం వచ్చింది. ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని చెప్పినటువంటి పద్ధతిలో ఆయన నడిచాడు. నడిచి శ్రవణము మననము నిధిధ్యాసనము చేసిన తర్వాత ఆ ఆత్మజ్ఞానం వచ్చింది ఇతనికి. ఆ అర్థ జ్ఞానం తర్వాత ఉత్తర కాలం, ఉత్తర కాలం అంటే ఆ తర్వాతి కాలంలో ఉత్తరకాల భావి. ఉత్తరకాల భావి అంటే ఆ ఉత్తర కాలంలో ఉండేటువంటిది అని. అవశ్యం భావి అంటారు, అంటే తప్పకుండా కాబోయేది అని. ఉత్తర కాల భావి అంటే తర్వాతి కాలంలో ఉండేది అని, తప్పకుండా ఉండేది అని. అవశ్యం జ్ఞానోత్తర కాల భావి కించిత్ అనుష్ఠేయం భవతి. అక్కడ నా అనేది ఇక్కడ తీసుకోవాలి. అనుష్ఠేయం భవతి. నతు తథా అనుంది కదా, నతు తథా అనుష్ఠేయం భవతి. ఆ ముందు వాడికి ఎలాగైతే అనుష్ఠేయం అనేటువంటిది ఒకటి ఉన్నదో, ఈ జ్ఞాని అయినటువంటి వాడికి అనుష్ఠానం లేదు, అనుష్ఠేయమైనటువంటి విధి లేదు అని. అర్థమేమో సింపులే, భాష కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది అంతే. కింటు నెక్స్ట్ లైన్, కింటు నాహం కర్త న భోక్త ఇత్యాది किन्तु नाहं कर्ता न भोक्ता इत्यादि ఆత్మైకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానాద్ అన్యత్ आत्मैक आत्मैकत्व अकर्तृत्वादि विषय विज्ञानात् అన్యత్ अन्यत् న ఉత్పద్యతే ఇత్యేష విశేష ఉపపద్యతే. उच्यते इत्येष विशेष उपपद्यते। కింటు ఆన్ ది అదర్ హ్యాండ్ అని ఇక్కడ ఏంటి, అజ్ఞానికైతే అనుష్ఠేయం ఒకటి ఉన్నది. అన్ని సంభారాలన్నీ సమకూర్చుకోవాలి, మళ్ళీ అక్కడ కూర్చొని ఏదో చేయాలి. ఈ జ్ఞాని అయినటువంటి వాడికి ఏముంది? ఏమి సమకూర్చుకునేది ఏం లేదు. జస్ట్ హిజ్ ఐడెంటిటీ హెస్ చేంజ్డ్ అంతే. ఇన్నాళ్ళు నేను ఫలానా, నేను ఫలానా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ నేను ఫలానా అనేటువంటి ఐడెంటిటీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఓహో అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనలో ఉన్నాడు. సో అది కింటు నాహం కర్త భోక్త ఇత్యాది, నేను కర్త కాదు, నేను భోక్త కాదు ఇత్యాది ఆత్మైకత్వ అకర్తృత్వాది విషయ జ్ఞానాత్ అన్యత్, ఈ జ్ఞానము కన్నా వేరుగా ఇంకేమీ లేదు అని. ఏమిటి? ఏ జ్ఞానము? ఆత్మైకత్వం అంటే ఏమిటి? యూనివర్సల్లీ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ, దేర్ ఇస్ ఓన్లీ వన్ సుప్రీం కాన్షియస్నెస్ పర్వేడింగ్ ఆల్ ద బీయింగ్స్ అనేటువంటిది ఒక ఇదన్నమాట ఆత్మైకత్వము. అకర్తృత్వాది, దాని కర్తృత్వ భావన లేదు. ఎలాగైతే ఘటాకాశంలో ఘట ఘటాకాశంలో ఆకాశం, ఘటంలో ఆకాశం ఉన్నది, ఘటం పడగలగొట్టిన తర్వాత కూడా ఆకాశం అలానే ఉన్నది, దానిలో కర్తృత్వం ఏమీ లేదు. ఇన్ఫినిటీ అనే ఆ, ఆత్మను మనం ఇన్ఫినిటీ అని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ ఇన్ఫినిటీలో కర్తృత్వం ఎక్కడుంది? కర్తృత్వం అనేది లేదు. అది విషయ అకర్తృత్వాది విషయ జ్ఞానాది అన్యత్, ఆ ఆత్మజ్ఞానము కన్నా వేరుగా ఇంకేమీ లేదు అక్కడ. చేయవలసింది కానీ ఇంకా వేరే జ్ఞానం ఇంకేమీ లేదు. విషయ జ్ఞానాది అన్యత్ న ఉత్పద్యతే, మరేమి ఏ జ్ఞానము లేదు అని. ఇది ఇత్యేష విశేష ఉపపద్యతే. అందువల్ల ఈ డిస్టింక్షన్, ఆత్మజ్ఞానికి ఏమీ అనుష్ఠేయం లేదు, ఆత్మజ్ఞాని కానివాడికి అనుష్ఠేయం ఉన్నది అనేటువంటి విభాగ వచనం ఏదైతే విభజించి చెప్పారో అది ఉపపద్యతే. అంటే ఇట్ ఈస్ క్వైట్ సూటబుల్, సమంజసం, అది కుదురుతుంది అన్నట్టుగా, కుదురుతుంది, అదంతా సమంజసంగానే చెప్పారండి అని. నెక్స్ట్ లైన్, యః పునః కర్తాహమితి వేత్తి ఆత్మానం पुनः कर्ताहम् इति वेत्ति आत्मानं
తస్య మమ ఇదం కర్తవ్యమితి అవశ్యం భావిని బుద్ధి స్యాత్ तस्य मम इदं कर्तव्यम् इति अवश्यं भाविनी बुद्धिः स्यात्। తదపేక్షయా సహ అధిక్రియతే ఇతి तदपेक्षया सः अधिक्रियते इति తం ప్రతి కర్మాణి तं प्रति कर्माणि స చ అవిద్వాన్ ఉభౌ తౌ న విజానీతః ఇతి వచనాత్. स च अविद्वान् उभौ तौ न विजानीतः इति वचनात्। ఓకే. యః పునః అంటే ఇంతకుముందు చెప్పిన దానికి వేరు కానీ ఆన్ ద అదర్ హ్యాండ్ అన్నట్టుగా యః పునః అంటే ఎవడైతే నేను చెప్పబోతున్నాడు కదా, యః పునః ఎవడైతే దానికి ముందు చెప్పిన దానికి వ్యతిరేకంగా కర్తాహమితి వేత్తి నేను కర్త అని తెలుసుకుంటాడు అని దాన్ని భావిస్తుంటాడు. కర్త ఇది అహం ఇది వేత్తి ఆత్మానం కర్త ఇది వేత్తి అంటే తనను తాను నేను కర్త అనుకుంటుంటాడు. తస్య మమ ఇదం కర్తవ్యం ఇది నేను ఇది నా చేత ఇది చేసి తీరాలి, ఇది నా కర్తవ్యం ఇది అని అవశ్యం భావిని బుద్ధి. అవశ్యం భావిని అంటే తప్పకుండా బుద్ధి ఉండి తీరుతుంది అనమాట అతనికి. ఆ అవశ్యం భావిని బుద్ధి స్యాత్ నేను తప్పకుండా ఇది చేయాలి అనేటువంటి బుద్ధి ఎక్కడ ఉంటుంది అతనికి. తదపేక్షయాచ తదపేక్షయ అంటే అలాంటి బుద్ధిని అపేక్షించి, అలాంటి అండర్స్టాండింగ్ ని అపేక్షించి, అలాంటి అండర్స్టాండింగ్ యొక్క ఆధారంతో దాన్ని అకార్డింగ్లీ అంటాం చూడండి ఇంగ్లీష్ లో, ఆ విధంగా ఆ బుద్ధిని అపేక్షించి సహ అధిక్రియతే ఇది తం ప్రతి కర్మాణి విహిత కర్మాణి కర్మాణి అంటే తం ప్రతి కర్మాణి అంటే తం ప్రతి కర్మాణి విహితాని అని. వాడికి అలాంటి బుద్ధి ఉంది కాబట్టి నేను ఈ పని చేయాలి, నేను ఇలా చేయాలి అనేటువంటి బుద్ధి ఉంది కాబట్టి అతనికి సహ అధిక్రియతే అంటే అతనికి కర్మల యందు అధికారం ఇవ్వబడినది అని. సహ అధిక్రియతే అంటే ఆ కర్మల యందు అధికారం చెప్పబడినది. అంటే నీకు జ్ఞాననిష్టలో అధికారం లేదయ్యా, నీకు కర్మనిష్టలోనే అధికారం ఉన్నది. మనం కూడా చూస్తుంటాం, రోజు చాలా మందిని చూస్తుంటాం, ఏదో అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి అంటుంటారు కదా. ఈ కర్మలన్నీ కూడా భగవద్గీత చదవాలని ఎవరు అనుకోరు, అంటే ఉపనిషత్తు గురించి తెలుసుకుందామని ఎవరు అనుకోరు. పోతే నేను ఈ కర్మలు చేయడం ఈజీనండి. ఎందుకంటే మన గురువు గారు చెప్పేవారు, పట్టు పంచ కట్టుకొని నీట్ గా కూర్చొని అక్కడ భార్యతో పాటు ఆమె కూడా పట్టు చీర కట్టుకొని ఉంటది, అంత కూర్చొని అంత చెక్కు రాసే కెపాసిటీ ఒకటి ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. సో మిగతా అందరు కూడా ఇప్పుడు ఈ కాలంలో ఈవెంట్ మేనేజర్స్ లాగా ప్రతి ఒక్కడు కూడా, యజ్ఞానికి కూడా ఒక ఈవెంట్ మేనేజర్ ఉంటాడు. పురోహితుల్లోనే ఒక ఆయన ఇందులో ఈవెంట్ మేనేజర్ లాగా వ్యవహరిస్తాడు. సో వీళ్ళు చేసే పని ఏమి లేదు. బట్ జ్ఞానం ఉంటే ఇక్కడ కూర్చోవాలి, శంకరాచార్య భాష అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి, పెద్ద తలనొప్పి కదా. సో అందువల్ల అది చాలా సులభమైనటువంటి పని. అలాంటి వాడికి సహా అధిక్రియతే, ఓకే ఈ పని చేయవయా, నువ్వు ఇంకో పని చేయి, ఇంకో పని చేయి. ఈ మధ్య కొత్తగా ఏదో వారాహి పూజ అని కూడా మొదలు పెట్టారంట. కొన్నేళ్ల క్రితం రాహుకేతు పూజ లేదు, ఎవరో సినిమా యాక్టర్లు అక్కడెక్కడో శ్రీకాకుళం కాళహస్తి వెళ్ళి అక్కడేదో మొదలు పెట్టారు. మొదలు పెట్టిన తర్వాత అది పెద్ద ఫ్యాషన్ అయింది. ఇప్పుడు ఇదేంటో వారాహి పూజ అనేది ఒక పెద్ద ఫ్యాషన్ అయింది. సో ఈ విధంగా ఎప్పుడు లేనటువంటి కొత్త కొత్త పూజలన్నీ కూడా మనం కనుక్కుంటుంటాం అనమాట. పురోహితులు కనుక్కుంటూ ఉంటారు, ఎవరో విఐపి ఎవరో చేస్తుంటాడు, అది వచ్చిన ప్రాబ్లం. ఇది అధిక్రియతే ఇది తం ప్రతి కర్మాణి అంటే తం ప్రతి కర్మాణి విహితాని అని మనం అధ్యాహారం చేసుకోవాలి. అధ్యాహారం అంటే ఆ సెంటెన్స్ కంప్లీట్ కావడం కోసం ఏదో చిన్న పదాన్ని చేర్చుకోవడం. తర్వాత సచ అవిద్వాన్, అలాంటి అవిద్వాన్ అంటే ఏమిటి, నేను కర్త అనుకునేటువంటి వాడు ఉభౌతౌన విజానీత, ఉభౌతౌన విజానీత ఏంటి, నేను కర్త నేను భోక్త అని ఇది వాళ్ళిద్దరు కూడా అని అన్నారు కదా, అని చెప్పబడినట్లుగా ఇతి వచనాత్ అని చెప్పబడిన ప్రకారం వాడు అవిద్వాన్ అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మళ్ళీ ఏమిటి, విశేషితస్య చ విదుషః विशेषितस्य च विदुषः నిర్మాక్షేప వచనాత్ కథం స పురుషः ఇతి. कर्माक्षेपवचनात् कथं स पुरुषः इति। అజ్ఞానికి ఏం చెప్పారు, ఉభౌ తవన విజానీతో నాయం మంతిన హన్యతే అని అజ్ఞాని గురించి, వాళ్ళిద్దరు కూడా అజ్ఞానులేనండి అని చెప్పి నన్ను చెప్పారు. ఈ జ్ఞానికి ఏం చెప్పారు, కథం స పురుష పార్థ, అది తెలిసినటువంటి వాడు, వేద అవినాశనం నిత్యం ఏన వజమవ్యేయం కథం స పురుష, అలాంటి వాడు ఎలా చేస్తాడంటే అని చెప్తున్నాడు. విశేషితస్య అంటే ఆ ముందు చెప్పిన వాడి కంటే విభాగం చేసి చూపబడిన అని, విశేషించి చూపబడిన. విశేషితస్య అంటే విశేషంగా చెప్పబడిన, లేకుంటే ముందు చెప్పబడిన వాడి కంటే విభజించి చూపబడినటువంటి వాడు. అలాంటి వాడికి ఎవడు వేద వినాశనం అని చెప్పని అదే విభజించి చెప్పాడు కదా, అలాంటి విదుష పండితుడికి, అంటే జ్ఞానికి కర్మ ఆక్షేప వచన, కర్మలన్నీ కూడా తోసిపుచ్చేశారు కదా. ఆక్షేపం అంటే తోసిపుచ్చేయడం అని చెప్పాను కదా. ఆక్షేప వచనాత్
కథం స పురుష ఇది కథం స పురుష అని చెప్పబడింది. నెక్స్ట్ లైన్, తస్మాద్ విశేషితస్య తస్మాత్ విశేషితస్య విక్రియ ఆత్మదర్శినో విదుషః ప్రవిక్రియ ఆత్మదర్శినో విదుషః ముముక్షోశ్చ ముముక్షోశ్చ సర్వకర్మ సన్యాసే ఏవ అధికారః. సర్వకర్మ సన్యాసే ఏవ అధికారః. తస్మాత్ అందువల్ల, విశేషితస్య ఇంతకుముందు చెప్పిన వాక్యమే, అంటే వన్ హూ హ్యాస్ బీన్ డిస్టింగ్విష్డ్, ఐ మీన్ డిస్టింగ్విష్డ్ అండ్ టోల్డ్ సెపరేట్లీ అని. అంటే ముందు చెప్పిన వాడిని కంటే విభజించి వాడు వేరే వీడు వేరే అని విభాగం చేసి చెప్పబడినటువంటి వాడు విశేషితస్య. అంటే ఎవరు అతను? అవిక్రియ ఆత్మదర్శి. అవిక్రియ ఆత్మదర్శి అంటే ఏమిటి? ఆత్మ అవిక్రియము అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు. అంటే ఆత్మ అక్కడెక్కడో ఉంది, అది అవిక్రియము అని గుండును తెలుసుకున్నట్టు బండం తెలుసుకున్నట్టు కాదు అన్నాడు కదా. నేను నా స్వరూపం అవిక్రియము అని తెలుసుకున్నటువంటి వాడు. ఆత్మ అంటే మళ్ళీ మనం అక్కడ చెప్పాడు కదా, స్థాణువును తెలుసుకున్నటువంటి వాడు. ఏదో ఒక గొప్ప వాక్యం చెప్పాడు కదా అతను. ఆ స్థాణువును తెలుసుకున్నాడు కదా. ఏమిటది? అవిక్రియం స్థాణుం విదితవత కర్మణ సంభవతి ఇది. అవిక్రియమైనటువంటి స్థాణువును తెలుసుకున్నాడు అని చెప్పనని కాదయా. ఆ స్థాణు కొత్తగా ఏమీ లేదండి. ఎవడైతే వీడు ఉన్నాడో ఆ ఆత్మను తెలుసుకున్నాడో వాడే ఆత్మ అని చెప్పని, అంతే. పరిశేష న్యాయం అని చెప్పని అన్నాడు కదా. ఆ అవిక్రియమైనటువంటి వస్తువు ఏదో వేరే కొత్తగా ఏది లేదు, అది అతని స్వరూపమే అని అన్నాడు కదా. అవిక్రియాత్మదర్శిన విదుష, అలాంటి జ్ఞానికి, ముముక్షోశ్చ, అలాగే ముముక్షువైనటువంటి వాడికి కూడా, సర్వకర్మ సన్యాసే ఏవ అధికార, సర్వకర్మ సన్యాసంలోనే అతని అధికారం ఉన్నది. అధికారం అంటే ఏంటి? వాడు సాధన మార్గంలో వెళ్ళి ఆత్మను తెలుసుకోవాలంటే అతను ఆ విధంగా చేయాలి అని. ఇక్కడ ఒక కొత్త విషయాన్ని చెప్పినారండి శంకరాచార్యులు. ఇదివరకు టెక్స్ట్ లో లేనటువంటి, శ్రీకృష్ణుడు చెప్పనటువంటి విషయాన్ని ఒకటి చెప్పారు. ఏంటి? ముముక్షోశ్చ అని. అంటే ముముక్షు అయినటువంటి వాడికి కూడా, ముముక్షు అనే దానికి ముముక్షోహు అనేది షష్ఠి ఏకవచనం. ముముక్షోశ్చ విదుష, విద్వాన్ అనే దానికి షష్ఠి ఏకవచనం. అవి అవిక్రియాత్మదర్శి అయినటువంటి జ్ఞానికి, అలాగే ముముక్షోశ్చ, ముముక్షు అయినటువంటి వాడికి సర్వకర్మ సన్యాసే ఏవ అధికార, సర్వకర్మ సన్యాసంలో అధికారం ఉంది. ముముక్షు అయినటువంటి వాడు ఉంటే ఏంటంటే, ఒకడు ఏదో సంసారంలో ఉంటాడు. సంసారం అంటే మామూలుగా గృహస్థాశ్రమంలో ఉంటాడు. ఏదో గడప వేదాంతం క్లాసులు చదువుతుంటాడు. అతనికి తీవ్ర వైరాగ్యం వచ్చింది అనుకోండి. తీవ్ర వైరాగ్యం వచ్చిన తర్వాత ఏదో భార్యను టు టేక్ పర్మిషన్ ఆఫ్ హిజ్ వైఫ్. భార్య పర్మిషన్ లేకుండా సన్యాసం తీసుకోకూడదు. సో పర్మిషన్ తీసుకొని ఏదో ఇంకా గురువును పట్టుకొని తీవ్రమైనటువంటి మోముక్ష అంటే మోక్షేచ్ఛ ఉన్నటువంటి వాడికి అలాంటి వ్యక్తి అలాంటి పని చేయాలి. సో అది అది ఎక్కడ వస్తుంది మళ్ళీ? ఇది 5వ అధ్యాయంలో వస్తుంది. కృష్ణుడు చెప్పని దాన్ని శంకరాచార్యులు చెప్పడం లేదు, ఇంతవరకు చెప్పలేదు, అంతే. ఇక చెప్పబోతున్నాడు. దాన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు శంకరాచార్యులు వారు. ఏమిటి? ముముక్షోశ్చ, జ్ఞాని అయినటువంటి వాడు సన్యాసం చేస్తే దానికి ఒక టెక్నికల్ కర్మ ఉందండి. ఏమిటంటే విద్వత్ సన్యాసము అంటారు. జ్ఞాని అయినటువంటి వాడు పూర్తి ఆత్మజ్ఞానం లభించిన తర్వాత, కర్మలన్నింటినీ త్యాగం చేసిన తర్వాత, కర్మలన్నింటినీ త్యజించి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన బ్రహ్మచారి కావచ్చు, గృహస్థు కావచ్చు, వెళ్ళిపోవాలి అనేం లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞాని, గృహస్థుడు కూడా ఆత్మజ్ఞాని కావచ్చు. అంటే పోతే కొంచెం కష్టం, అంతే. రోజు పని, భార్య పిల్లలు, పిల్లవాళ్ళని స్కూల్లో దింపాలి, స్కూల్ నుంచి పికప్ చేసుకొని రావాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆయనకు రోజు ఇలా ఈ ఇదంతా తపన ఉండగా ఆయన ఎలా తప్పించుకుంటాడండి? తప్పించుకోవడం కూడా మంచిది కాదు. సో అలాంటి వాడు ఏదో చేస్తుంటాడు, సాధన చేస్తుంటారు వాళ్ళు. సాధ్యమైనంత వరకు మిగతా వాళ్ళకంటే కొంచెం అబవ్ ఉంటారన్నమాట. మిగతా వాళ్ళకంటే శమదమాదులు అన్ని శమ దమ తితిక్ష ఇలాంటివన్నీ సంపాదించుకొని మిగతా వాళ్ళకంటే కొంచెం ఒక స్టెప్ పైన ఉంటారు. అలా కాకుండా ఈ బాధ్యతలు ఏమీ లేకుండా నిశ్చింతగా ఉన్నటువంటి వాడు, వాడి దృష్టవశాత్తు అతను ఏదో తీవ్ర ముముక్ష ఆ, వల్ల జ్ఞానం కూడా వచ్చిందనుకోండి. జ్ఞానం వస్తే అతను నిజంగా సన్యసించి వెళ్ళిపోవచ్చు. కానీ ముముక్షోశ్చ, తీవ్రమైనటువంటి ముముక్ష అంటే మోక్ష ఇచ్ఛ ఉన్నటువంటి వాడు అతను ఏం చేస్తాడు? వివిధిష సన్యాసము అంటారు. జ్ఞాని అయినటువంటి వాడు తీసుకునేటువంటి సన్యాసం పేరు విద్వత్ సన్యాసము. అజ్ఞాని, ముముక్షు, అజ్ఞాని ప్లస్ ముముక్షు, మోక్షేచ్ఛ ఉన్నవాడు అతను తీసుకునేటువంటి సన్యాసాన్ని వివిధిష సన్యాసం అంటారు. అంటే అతను అక్కడ చేరిన తర్వాత మళ్ళీ చాలా తీవ్రంగా శమధమాదులు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఒకసారి సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ రాకూడదు.
అదేంటి పరమపద సోపాన పటంలో వస్తుంది చూడండి, ఆ పాము నోట్లో పడి టక్మన్ నోట్ల కిందికి వచ్చేస్తాడు. అలా అలా రాకూడదు అనమాట. అతనేమిటి అప్పుడు చాలా తీవ్రమైనటువంటి కష్టమైనటువంటి పని అండి అది. అదే శంకరాచార్యులు కృష్ణుడు చెప్పబోతున్నాడు, అయ్యా ఏదో నేనేదో వివిధిషా సన్యాసం తీసుకుంటా, అర్జునుడికి కూడా అట్లాంటి ఏదో ఒక ర్యాంటమ్ థాట్ ఆయన మైండ్ లో రావచ్చు, అరే నేను కూడా ఏదో సన్యాసం తీసుకోవచ్చు అనేటువంటి భావన రావచ్చు. అలాంటిది కాదండి. అలాంటిది ఆ, తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దట్ ఈస్ టఫర్ దాన్ కర్మయోగ. కర్మయోగ ఈజ్ ఈజీ. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడం అనేటువంటి చాలా సులభమే. అంతేగాని వివిధిషా సన్యాసం తీసుకొని అక్కడ మళ్ళీ ఇంకా చిత్తశుద్ధి లేకుండా అటు ఇటు చూసుకుంటూ ఇంకా తర్వాత శమదమాది ఇవన్నీ సంపాదించలేదు, ఇలాంటివన్నీ ఉంటే అది లాభం లేదు కదా. అలాంటి వాడు పతనం అయితే అది చాలా టప్మని పడిపోతాడు అనమాట. సో అందుకని అది చాలా డేంజర్ అని చెప్పి కృష్ణుడు చెప్పబోతున్నాడు. దాన్ని ఇక్కడ సూచనగా చెప్పాడు, ముముక్షోశ్చ సర్వకర్మ సన్యాసే ఏవ అధికారం. ముముక్షు అయినటువంటి వాడు నిజంగా శమదమాదులన్నీ కూడా వచ్చుంటే, వైరాగ్యం వచ్చుంటే, బాగా స్ట్రాంగ్ వైరాగ్యం ఉంటే అతను సన్యాసం తీసుకోవచ్చు అని. ఎందుకంటే వైరాగ్యం అనేటువంటిది ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ప్రీ రిక్విజిట్ అండి. సన్యాసానికి ఇంపార్టెంట్ ప్రీ రిక్విజిట్ ఇస్ వైరాగ్యం. జ్ఞానం వేరే, వైరాగ్యం వేరే. ఒకటి టెక్నికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ ఉండి లాభం లే, వాడికి వైరాగ్యం కూడా బాగా ఉండాలి అని విషయం ఇక్కడ. అత ఏవ భగవాన్ నారాయణ अत एव भगवान् नारायणः సాంఖ్యాన్ విదుషః అవిదుషస్య కర్మిణః साङ्ख्यान् विदुषः अविदुषश्च कर्मिणः ప్రవిభజ్య ద్వే నిష్ఠే గ్రాహయతి प्रविभज्य द्वे निष्ठे ग्राहयति జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఇది. ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् इति. అత ఏవ అందువల్లనే భగవాన్ నారాయణ, భగవాన్ పరమాత్మ అయినటువంటి నారాయణుడు. ఇక ఈ పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాలండి. ఎందుకంటే శంకర్ చాలా మంది రాంగ్ ఒపీనియన్ ఒకటి ఏముంటుందంటే, శంకరాచార్యులు ఆయన శైవుడు అనేటువంటి భావన. చాలా మంది అడుగుతుంటారు, అరే మీరు మీ ఇంటి దేవుడు ఏదో నరసింహస్వామి అంటున్నారు కదా, మీరు అద్వైతులు కదా, మీరు శైవులు కదా అంటాడు. అద్వైతి ఈజ్ నాట్ ఏ శైవ. అద్వైతి అంటే శైవుడు కాదు, వైష్ణవుడు కాదు, శాక్తేయుడు కాదు, ఏమీ లేదు. అందరికీ ఈక్వి డిస్టెంట్ లో ఉంటాడు వీడు. అద్వైతి అనేటువంటి వాడు ఈ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి. అంటే అందరినీ యాక్సెప్ట్ చేస్తాడు, అన్ని కూడా ఒకటే ఫామే అని తెలుసుకుంటాడు వీడు. సో ఆ విధంగా భగవాన్ నారాయణ, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన. చాలా మంది మామూలుగా శంకరాచార్యులు అంటేనే ఈయన ఏదో శివుడి యొక్క అవతారం. తర్వాత శంకరాచార్యుల ఫాలోయర్స్ అందరూ కూడా వాళ్ళందరూ విభూతే పూసుకోవాలి, వాళ్ళందరూ బొట్టు పెట్టుకోకూడదు, నామం పెట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర టెంపుల్ పోయా అనుకోండి, వాళ్ళ నామం పెడితే పెట్టించుకుంటాం, తప్పేం లేదు. వాట్ ఇస్ దేర్, దానిలో ఏమీ లేదు, దాని నథింగ్ రాంగ్. నామం కూడా పెట్టించుకుంటే వాళ్ళు ఇంకేదో స్టాంప్ వేస్తారు, వేయనివ్వండి, తప్పేం లేదు. ఉం? అంతే కదా, అది కొంచెం సేపు ఉంటుంది, పోతుంది దానంతట అదే. సో ఎనివే, భగవాన్ నారాయణ, ఆ శంకరాచార్యుడు శైవుడు అనేటువంటి భావనను మనము తోసిపుచ్చాలి. అలాంటి అజ్ఞానులు ఎవరు ఉన్నట్టు వాళ్ళు చెప్తుండాలి, అయ్యా బాబు అలా అలాంటిది కాదండి, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ నిరాకార నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని చెప్పేటువంటి సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతంలో ఏ రూపమైనా ఉండొచ్చు. దిస్ ఇస్ ద మోస్ట్ టాలరెంట్ ఫిలాసఫీ ఇన్ ద వరల్డ్. ఇట్లాంటి ఇంత టాలరెంట్ ఫిలాసఫీ ఇంకెక్కడా లేదు అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. చాలా మందికి తెలియదు. దట్ ఇస్ ద ప్రాబ్లం. తర్వాత సాంఖ్యాన్ విదుష, తర్వాత అవిదుషస్య కర్మిణ. సాంఖ్యులు అంటే ఏమిటి? జ్ఞానులు అని. సాంఖ్యులు అంటే జ్ఞానులు అని తెలుసుకున్నాం కదా. సమ్యక్ ఖ్యాయతే ఆత్మతత్వం అనేది సాంఖ్యం అని. సాంఖ్యం అంటే కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్యం కాదు, జ్ఞానము అని, ఆత్మజ్ఞానం అని. సాంఖ్యాన్ విదుష, సాంఖ్యులైనటువంటి విద్వాంసులు. విదుష అనేది ఇక్కడ షష్ఠి ఏకవచనం కాదు, ఆ, బహువచనం. అవిదుషస్య కర్మిణ, అవిదుషులు అంటే అవిద్వాంసులైనటువంటి కర్మిణ అంటే కర్మఠులు అనే పదం కూడా వాడుతుంటాం. కర్మఠులు అంటే కర్మల్లో అదే వాళ్ళ జీవన శైలి అనుకునేటువంటి వాళ్ళు, అదే పరమార్థం అనుకునేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళను ప్రవిభజ్య, డివైడ్ చేసి, ఎవరు శ్రీకృష్ణుడే చెప్పబోతున్నాడు. ద్వే నిష్ఠే గ్రాహయతి. ఈ రెండు నిష్ఠలు. నిష్ఠ అంటే ఏమిటి? నిశ్చయేన అవస్థితి అథవా నిశ్చయేన అవస్థానం. ఒక పద్ధతిలో నిశ్చయంగా ఉండడం అనమాట. నిష్ఠ, స్థాధాతు, స్థ అంటే ఉండడం, నిశ్చయేన అవస్థానం నిష్ఠ అని. సో అది ద్వే నిష్ఠే. ఏమిటి? రెండు నిష్ఠలు. ఒకటి జ్ఞాన యోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినాం అని చెప్పబోతున్నాడు ఇప్పుడు. ఎక్కడ? 3వ అధ్యాయంలో 3వ శ్లోకం ఇది. ఆమ్, మూడవ అధ్యాయంలో చెప్పబోతున్నాడు శంకరాచార్యుల వారు. ఇక ముందు రాబోయే వాటిని కూడా కొన్ని సంగ్రహించి వాటిని ఇప్పుడే మనకు
టూకీగా చెప్తుంటాడు. సందర్భం వచ్చింది కాబట్టి ఆ సందర్భంలో ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తుంటాడు. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఇది 3-3 అది. నెక్స్ట్ లైన్ తథా చ పుత్రాయ ఆహ భగవాన్ వ్యాసః పుత్రాయ ఆహ భగవాన్ వ్యాసః ద్వావిమావథ పంథానౌ వా విమావథ పంథానౌ ఇత్యాది. ఇత్యాది. తథా చ క్రియాపథశ్చైవ పురస్తాత్ పశ్చాత్ సన్యాసశ్చ ఇతి. తథా చ క్రియాపతశ్చైవ పురస్తాత్ పశ్చాత్ సంన్యాసశ్చ ఇతి. ఓకే, తథాచ అలాగే, తథాచ అలాగే, పుత్రాయ ఆహ భగవాన్ వ్యాస, భగవాన్ వ్యాసుని యొక్క పుత్రుడు ఎవరు? శుక మహర్షి. ఆ శుక మహర్షికి చెప్పాడట. ఎక్కడ చెప్పాడు? మహాభారతం శాంతి పర్వంలో ఒక శ్లోకం ఇది. శ్లోకం మొత్తం చెప్పలేదనుకోండి, నేను కూడా నోట్ చేసుకోలే. ద్వా విమౌ అథ పంథానౌ అంటే రెండు పంథాలు, రెండు మార్గములు ఉన్నవి. ద్వౌ ఇమౌ అథ పంథానౌ. అథ అథ అంటే ద్వౌ ఇమౌ అథ, ద్వా విమావథ విడగొడితే ద్వౌ పంథానౌ, పంథానౌ అని. పంథానః అంటే రెండు మార్గములు. పంథ ఇంగ్లీష్ లో పాత్ అంటాం చూడండి. పాత్, పంథ, పథః ఇవన్నీ కూడా కాగ్నేట్ వర్డ్స్. ద్వౌ ఇమౌవథ పంథానౌ రెండు మార్గములు ఉన్నాయి అని ఆయన వ్యాస మహర్షి కూడా కొడుకు చెప్పాడు. ఏమిటది? క్రియాపథశ్చైవ పురస్తాత్ పశ్చాత్ సన్యాసశ్చ. పురస్తాత్ మొట్టమొదటగా, క్రియాపథ అంటే కర్మ మార్గము, కర్మ మార్గం అంటే కర్మయోగము, పశ్చాత్ సన్యాసశ్చ ఆ తర్వాత సన్యాసము అని చెప్పాడు. నెక్స్ట్ లైన్ ఏతమేవ విభాగం పునః పునః దర్శయిష్యతి భగవాన్ ఏతుమేవ విభాగం పునః పునః దర్శయిష్యతి భగవాన్ అతత్వవిత్తు అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తత్వవిత్తు అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తత్వవిత్తు నాహం కరోమి ఇది. తత్వవిత్తు నాహం కరోమి ఇతి. తథా చ సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే ఇది ఇత్యాది. తథా చ సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే ఇత్యాది. ఓకే, ఇలాగే వ్యాసుడు చెప్పినట్టుగా, శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా విభాగం పునః పునః దర్శయిష్యతి భగవాన్. పునః పునః మళ్ళీ మళ్ళీ కూడా దర్శయిష్యతి, ఇక ముందు ముందు అధ్యాయాల్లో చూపబోతున్నాడు. దర్శయిష్యతి చూపబోతున్నాడు. ఏమిటి? అతత్వవిత్ అంటే అజ్ఞాని అయినటువంటి వాడు. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అహంకార అంటే పొగరు అని కాదండి. వేదాంత శాస్త్రంలో అహంకారం అంటే మనం లౌకికంగా మాట్లాడుకునేటప్పుడు వాడు గొప్ప అహంకారి అంటే ఒక పెద్ద ఈగోయిస్ట్ అని. అహంకారం అంటే ఏమిటి? అహంకారం అంటే అహం అనేటువంటి భావన, నేను 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 అనేటువంటి భావన ప్రజలందరికీ, ప్రపంచంలో అన్ని ప్రాణులకి ఉంటుంది. జ్ఞానులకు కొంత ఎక్కడో ర్యాండమ్ గా ఎవరికో జ్ఞానులకు తప్ప అహంకారం అనేటువంటిది అందరికీ ఉంటుంది. ఈ అహంకార విమూఢాత్మ, అహంకారము చేత విమూఢమైనటువంటి ఆత్మ. మోహం. మోహం అంటే ఏంటి? విషయాన్ని సరిగా చూడలేకపోవడం, అది మోహం. మోహం అంటే మనం ఏదో ఇన్ఫాచ్యుయేషన్ అని మన పదం అనే సెన్స్ లో మనం వాడుతుంటాడు. మోహం అంటే ఏంటంటే ముహు వైచిత్యే అని దాని ధాతువు. ముహు వైచిత్యే అంటే ఉన్నదాన్ని తెలుసుకోకుండా ఇంకో విధంగా చూడడం, అది మోహం. సో ఆ ఇదేంటి? అహంకార విమూఢాత్మ, అహంకారం చేత, అహం అనేటువంటి భావన చేత, నేను నేను అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో దానికి ఐ వాంట్ దిస్, ఐ వాంట్ ఇట్, ఐ వాంట్ మోర్ అనేటువంటి భావన వస్తుంది కదా. అది దాని అహం అనేటువంటి భావన వల్ల మోహము చెందినాడు. వాడు వస్తువులను సరిగా ఉన్న రియాలిటీని తెలుసుకోలేకపోవడం, అది వాడు అహంకార విమూఢాత్మ. కర్తాహమితి మన్యతే అని చెప్పని అక్కడ వస్తుంది అనమాట. కర్త నేను అని అనుకుంటాడు. తత్వవిత్ ఆ విధంగా కాకుండా, తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో అని ఒక శ్లోకం వస్తుంది మళ్ళీ. ఏమిటి? తత్వవిత్తు నాహం కరోమి తథాచ అనాహం కరోమి ఇది. తత్వవిత్ ఏమనుకుంటాడు? నేను కర్త కాదు అని తెలుసుకుంటాడు. అలాగే తథాచ అలాగే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి అని చెప్పబోతున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్య. మనం ఏ పని చేయాలన్నా కూడా మనసులో మొట్టమొదటి ఒక సంకల్పం వస్తుంది కదండి. మనసులో ఏదో ఒక సంకల్పం వస్తేనే దాన్ని పురస్కరించుకొని, లేక దాన్ని ఫాలో అవుతూ కర్మలు ఉంటాయి. ఫస్ట్ థాట్ కమ్స్. ఆ థాట్ ను మనం ఐదర్ డిస్కస్ విత్ పీపుల్ ఆర్ వి ఎగ్జిక్యూట్ దట్ థాట్. అది మనోవాక్కాయ మూడు ఉంటాయి. త్రికరణములు అంటాం కదా. శరీరము, వాక్కు, తర్వాత మనస్సు, మూడు ఉన్నాయి త్రికరణములు. ఈ మూడు కరణములతో అంటే మూడు లిమ్స్ అనుకోండి. ఇవి మనసా సన్యస్య. వాటి మొట్టమొదట మనస్సుతో సన్యసించిన తర్వాత ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి కదా. మనసు ఉంటేనే, మనసులో ఒక సంకల్పం ఉంటేనే మిగతావన్నీ వస్తాయి. సుఖం వశి
ఇట్లాంటివన్నీ చెప్పబోతున్నాడు అంటున్నాడు. నెక్స్ట్ లైన్, తత్ర కేచిత్, ఒక చిన్న డిస్కషన్ దీనిపైన. మనసా సన్యాసి అన్నాడు కదా, మనసుతో సన్యసించినాడు కాబట్టి మనసుతో సన్యాసం, మనసుతో చేసేటువంటి కర్మలు కాకుండా శరీరంతోనూ తర్వాత వాక్కుతోనూ చేసేటువంటి కర్మలు చేయొచ్చు కదా అని ఇట్లాంటి రకరకాల పూర్వపక్షులు ఊరికే ఉంటారు కదా, వాళ్ళకి రకరకాల ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. అంటే శంకరాచార్యులు ఏదో కల్పించుకొని ఆయన బుద్ధి పుట్టినవన్నీ రాయడం కాదండి ఇది. ఆ కాలంలో అడిగి ఉంటారు వాళ్ళు చాలా మంది, ఇలాంటి వాళ్ళు అడిగి ఉంటారు. అడిగి దాన్నే చెప్పబోతున్నాడు శంకరాచార్యులు. తత్ర కేచిత్ పండితమన్యా వదంతి केचित् పండితం మన్యాః వదంతి జన్మాది షడ్భావ విక్రియారహిత అవిక్రియ అకర్త జన్మాది షద్భావ విక్రియారహితః అవిక్రియः అకర్త ఏకః అహం ఆత్మా ఇతి ఏకः అహం ఆత్మా ఇతి న కస్యచిత్ జ్ఞానం ఉత్పద్యతే న కస్యచిత్ జ్ఞానం ఉత్పద్యతే యస్మిన్ సతి సర్వకర్మ సన్యాస ఉపదిశ్యతే. యస్మిన్ సతి సర్వకర్మ సన్యాస ఉపదిశ్యతే. తత్ర కేచిత్ పండితం మన్యాహ, పండితం మన్యాహ అనేది ఒక బ్యూటిఫుల్ వర్డ్ అండి. కొంతమంది దీన్ని తప్పు తప్పు కొంతమంది కొంచెం అంతో ఎంతో సంస్కృతం తెలిసినటువంటి వాళ్ళు, సరిగా రానటువంటి వాళ్ళు, ఓ ఇక్కడ ఉన్నటువంటి పండిత సభలో ఉన్న పండిత మన్యులందరికీ కూడా నా నమస్కారములు అంటుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా కొంతమంది అప్పుడప్పుడు అంటుంటారు. సో పండితం మన్యులు అంటే ఆత్మానం పండితం మన్యతే ఇది పండితం మన్య, తనను తాను పండితుడు అని భావించుకునేటువంటి వాడు పండితమన్యుడు. అంతేగాని పండితమన్యాహ అంటే ఇతరులందరూ కూడా అతన్ని మెచ్చుకోలేదు. కానీ వీళ్ళు మన వాళ్ళు కొంతమంది అంటుంటారు, చాలా తప్పు అది. పండితమన్యాహ అంటే తనను తాను నేను గొప్ప పండితుడు అనుకునేటువంటి వాడు. శంకరాచార్యుల వారు అప్పుడప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తుంటారు. తత్ర కేచిత్, తత్ర అంటే ఏమిటి? తత్ర అంటే ఆ ముందు జరిగిందంతా గుర్తు తెచ్చుకోవాలి. అంటే జ్ఞానికి కర్మాధికారము లేదు అనే విషయంలో అని, జ్ఞానికి కర్మాధికారము లేదు అనేటువంటి విషయంలో పండితం అన్యాహ కొంతమంది ఏమిటంటారు, ఎందుకు లేదు జ్ఞానికి కర్మాధికారం లేదు, అతను ఆత్మస్వరూపంలో ఉన్నాడు అని. ఆత్మస్వరూపంలో ఉండడం వల్ల అతని కర్మల లెవెల్లో అతని ఆ లెవెల్ లేదండి అని, ఆ లెవెల్ దాటిపోయాడండి అన్నట్టు. పండితం అన్యాహ ఆత్మానం పండితం అన్యతే అన్య జనాహన మన్యంతే, మిగతా వాళ్ళు ఎవరు అని అలా అనుకోరు. వాళ్ళు వదంతి జన్మాది షడ్భావ విక్రియారహిత అవిక్రియ అకర్త. జన్మాది షడ్భావ విక్రియ ఇవన్నీ తెలుసుకున్నాం. ధ్యాయతే అస్తి ఇట్లాంటివన్నీ ఆరు వికారములు లేనటువంటిది. వికార రహిత అంటే వికారములు లేనిది. వికార సహిత అంటే వికారములు ఉన్నది. వికార రహిత అంటే వికారములు లేనిది అని. అవిక్రియ మళ్ళీ అదే సేమ్ థింగ్, ఎలాంటి వికారము లేనటువంటిది, ఎలాంటి మార్పు లేనటువంటిది, పరిణామము లేనటువంటిది అనుకోండి. అకర్త కర్తృత్వం లేనిది. ఏకహ అంటే ప్రతి శరీరంలోనూ భిన్నంగా ఉండేది కాదండి ఇది, ఒకే ఆత్మ అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటిది. అహం ఆత్మ, అలాంటి ఆత్మ నేను. ఇది నా కస్యచిత్ జ్ఞానం ఉత్పద్యతే, ఎవరికి ఇట్లాంటి జ్ఞానం కలగదండి అని. అలాంటి ఆత్మజ్ఞానం ఎవరికీ కలగదు అని కేటగారికల్ గా చెప్తున్నారు కొంతమంది. ఇది కూడా నిజమేనండి. అంటే శంకరాచార్యుల కాలం కంటే ముందునే ఇలాంటి భావన ఉండేది అని తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది వాదిస్తుంటారు, ఇంకా మనకు తర్వాత వచ్చినాయి కదా, శంకరాచార్యుల తర్వాత వచ్చినటువంటివే ఇదేంటి విశిష్టాద్వైతము, దాని తర్వాత ద్వైతము ఇవన్నీ వచ్చాయి కదా. వాళ్ళు కొంత ఓసారి అంటుంటారు ఇలాంటిదన్నీ, ఇదంతా కూడా ఒట్టి హాలుసినేషన్ అంటే ఏదో అహం బ్రహ్మాస్మి అనే హాలుసినేషన్ లో ఉంటారు ఇటు అని. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఆ వాళ్ళు, ఇది కూడా వాళ్ళే పండితమన్యులు. పండితమన్యులు అంటే బ్రహ్మమన్యులు అని అందాంలేంటి పనులు. బ్రహ్మమన్యులు అనో ఏదో అనాల్సి వస్తుంది వ్యాకరణంలో. సో పండితం మన్యుల్లాగా వీళ్ళందరూ కూడా బ్రహ్మం మన్యులండి. వీళ్ళంతకు వీళ్ళు బ్రహ్మ అనుకుంటుంటారు, అలాంటి జ్ఞానం ఎవరికి కలగదు అని చెప్పి అనుకుంటుంటారు. సో అలాంటి వాడికి ఏమిటి, నకస్యచిత్ జ్ఞానం ఉత్పద్యతే, ఎవరికి ఆ జ్ఞానం కలగదు. యస్మిన్ సతి సర్వకర్మ సన్యాసం ఉపదిశ్యతే, అది ఉన్నప్పుడే కదా ఈ సర్వకర్మ సన్యాసం అనేది చెప్పబడుతుందో. అలాంటి సర్వకర్మ సన్యాసం కలగాలి అనే కండిషన్ అని చెప్తున్నావు కదా, ఆ జ్ఞానమే ఎవరికి కలగదు అని చెప్పని అంటున్నాడు. యస్మిన్ సతి, అది ఉంటేనే, అలా ఉంటేనే తప్ప ఈ సర్వకర్మ సన్యాసాన్ని నువ్వు విధించలేవు అని. తర్వాత సిద్ధాంతి అంటున్నాడు, నా నజాయతే ఇత్యాది శాస్త్రోపదేశ అనర్థక్యాత్. నా అజాయతే ఇత్యాది శాస్త్రోపదేశానర్థక్యాత్. అయ్యా అలా కాదండి, నజాయతే మ్రియతే వా కదాచిత్ అని చెప్పని శాస్త్రం చెప్తుంది కదా. మరి భగవంతుడు చెప్పినటువంటి మాటే కదా అది. ఆ భగవంతుడు చెప్పినటువంటి మాట ఎక్కడ, ఉపనిషత్తులు చెప్పినటువంటి మాటే కదా అది. అది ఆ శాస్త్ర ఉపదేశం అనర్థం అవుతుంది కదండి.
అట్లాంటి జ్ఞానమే నువ్వు కలగలేదు అంటే, ఎవరికి కలగదు అంటే, నీకు కలిగి ఉండకపోవచ్చు, వేరే వాడికి లేదని నువ్వు ఎలా చెప్తావు? నీకు కలగలేదు, నీకు ఆ జ్ఞానం కలగలేదు, వేరే వాడికి ఎవరికి కలగదు. కొంతమంది అనుకుంటుంటారు, వాట్ ఐ డు నాట్ నో ఇస్ నాట్ వర్త్ నోయింగ్ అని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, అన్నవాళ్ళు నేను చూశాను. సో అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. సో నజాయితే అనే ఇత్యాది శాస్త్రోపదేశ అనర్థక్యాత్. నజాయితే మ్రియతే వా కదాచిత్ అని చెప్పినారు కదా, అలాంటి శాస్త్రం వ్యర్థమవుతుంది కదా. అలాంటి వాళ్ళు ఉండబట్టే, అలాంటి జ్ఞానులు ఉండబట్టే, ఆ జ్ఞానులను చూసే ప్రపంచం అందరినీ వాళ్ళని చూసిన తర్వాతనే చెప్పింది కదా ఇది ఇలాంటిది అని విషయం. ఇక్కడికి ఆపుదాము. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇలా దీనిపైనే డిస్కషన్ ఉంది. మానస కర్మలు, ఆ, మనసా సన్యస్త అనే దానిపైన మళ్ళీ ఇంకొంచెం లాగుతున్నాడు ఆయన పూర్వపక్షి. సో ఇదంతా నెక్స్ట్ క్లాస్ లో కూడా అయిపోతుందో లేదో తెలియదు. ఎందుకంటే కొంత పూర్వపక్షి సిద్ధాంతి చిన్న చిన్న పూర్వపక్షులు ఏది వదలరు, అది వచ్చిన సమస్య అండి. ఇక్కడికి ఆపుదాం ఇక్కడ. యథాచ శాస్త్రోపదేశ సామర్థ్యాత్ అనే వాక్యం నుంచి ఆ, చదవాలి. ఓకే, ఇప్పుడు ఇంకేం లేకుంటే వీ కెన్ స్టాప్ ఇట్ హియర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. క్లాస్ బుధవారం నాడు ఆచార్య. బుధవారం. ఓకే. ధన్యవాదాలు. ధన్యవాదాలు.